జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు అంటే చాలామంది కోపం రావచ్చు, కానీ నిజంగా మొన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే మళ్ళీ అమరావతి గురించి మాట్లాడారు. అసలు ఒక రకంగా మొన్న ఈ మధ్య చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతి నుంచే అంటారు. మళ్ళీ అంబటి రాంబాబు గారు ఒక రకంగా మాట్లాడుతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొన్న 53,000 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ 53,000 ఎకరాలు అంటున్నారు. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. నిజంగానే అక్కడ 53,000 ఎకరాలు సేకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? సో మరి దీన్ని ఏమంటారు? అభివృద్ధికి అడ్డుపడ్డం అనరా, ఎలా చూడొచ్చు అంటారు? అమరావతి అంటే మొదటి నుంచి కూడా వాళ్ళకి ఏదో కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నో అమరావతి పూర్తి కావడానికి వీలు లేదని చెప్పి 5 ఏళ్ళు అడ్డం పడుకున్నాడు. అట్లా రోడ్డుకి, సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పడుకున్నాడు. ఇప్పుడు ఏం చేశారు? ప్రొక్లైనర్తో ఎత్తి అవతలేసి సీడ్ యాక్సెస్ రోడ్డు ముందరికి వెళ్తున్నది. ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ అయిపోతే ఇంక త్వరలో అయిపోతున్నది. మొత్తం ఒక ప్యాచ్ ఉంది, ఆ ప్యాచ్ వర్క్ అయిపోతే సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అయిపోతుంది. వీటితో పాటు అక్కడున్న ప్రధానమైన రహదారుల నిర్మాణం శరవేగంతో జరుగుతున్నది. ఇవన్నీ అంటే ఫస్ట్ రోడ్డు కనెక్టివిటీ ఇంపార్టెంట్. అమరావతికి ఇప్పటివరకు లేనిది ఏంటంటే రోడ్డు కనెక్టివిటీ. ఆ రోడ్డు కనెక్టివిటీ కనుక పెంచితే ఇంకా అమరావతిలో అసలు మనం ఊహించని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ ఏరియా మొత్తం కూడా. ఇప్పుడు ఏంటి అంటే అమరావతి రైతులు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమస్యలని పరిష్కరించటం ఎట్లాగో ఆ పరిష్కారానికి మార్గం తెలియక చాలా కాలయాపన జరిగిన మాట వాస్తవం. అమరావతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించటంలో జాప్యం జరగటం వల్ల రైతుల్లో ఒక అపోహ స్టార్ట్ అయింది. ఏంటి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకి కావాల్సింది అందటం లేదు అన్న ఒక అన్రెస్ట్ వాళ్ళల్లో మెల్లిమెల్లిగా వచ్చింది. వచ్చిన తర్వాత అంటే ఆ అన్రెస్ట్ని వస్తుండటాన్ని గమనించిన ఈ జగన్మోహన్ రెడ్డి స్పాన్సర్డ్ సోషల్ మీడియా ద్వారా ఆ అన్రెస్ట్ని, రైతుల్లో వచ్చిన అన్రెస్ట్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు. చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అక్కడ వాస్తవంగా అమరావతిలో మొత్తం రైతుల్లో దాదాపుగా 90% రైతులకి సమస్యలు సాల్వ్ అయిపోయినాయి. ఇంకొక 345 మంది రైతులకే సమస్య ఉన్నది. మొత్తం అన్ని వేల మంది రైతుల సమస్య సాల్వ్ అయింది. కరెక్ట్గా 345-46 మంది రైతుల సమస్య మిగిలి ఉన్నది. రకరకాల కారణాలు దానికి, ఒక కారణం కాదు. అక్కడ 100 కారణాలు ఉంటే ఆ 100 కారణాల్లో ఒకటి ఏంటి అంటే ఈ అధికారుల మధ్య ఒక కొహెషన్ లేకపోవటం అనేది ఇంకొక కారణం. ఈ కారణం వల్ల చాలా సమస్యలు పరిష్కారం కాల. అంతకు ముందర ఒక కాటమనేని భాస్కర్ అనే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కన్నబాబు అనే ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు సిఆర్డిఏ కమిషనర్గా. వాళ్ళు మొత్తం కూడా వీటిని పరిష్కరించడానికి రకరకాల చర్యలు తీసుకున్నా కానీ కొన్ని కాలేదు. ఈ జంక్చర్లో ఈ సమస్యలని పరిష్కరించటానికి పొలిటికల్ జోక్యం కూడా అవసరము అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు, అంటే లోకల్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తోటి ఒక 3 మెంబర్డ్ కమిటీ వేసి మీరు మాట్లాడండి అంటే వాళ్ళు మాట్లాడారు. మొత్తం సమస్యలు పరిష్కారం అయిపోయినాయి. అంటే మొత్తం అని కాదు కానీ చాలా వరకు సమస్యలు పరిష్కారం అయిపోయినాయి. ఒక 1 మంత్ అయితే మొత్తం క్లియర్ అయిపోద్దని కూడా ఎగ్జాక్ట్లీ అందరి సమస్యలు కూడా క్లియర్ అయిపోతాయి. ఈ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అన్న సిగ్నల్ రాగానే అప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి మరి 2వ విడత భూసేకరణకి వెళ్ళమంటారా అని రైతుల్ని నేరుగా అడిగాడు. చెప్పండి, మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే నేను 2వ విడత భూ సమీకరణకి నేను వెళ్ళను, మీరు మనస్ఫూర్తిగా చెబితేనే అడుగు ముందరికి వేస్తాను అని చెప్పాడు.
రైతులందరూ చప్పట్లు కొట్టారు. అంటే అంగీకరించినా కూడా రైతుల సైడ్ నుంచి ఎలాంటి డిమాండ్స్ లేవంటారా? అదే చెప్తున్నా, మీకు 2వ విడత భూ సమీకరణకి మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి రైతులు చెప్పారు. చెప్పిన తర్వాత నేను నిర్ణయాలు తీసుకుంటాను, మీరేమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నేను తీసుకునే నిర్ణయం ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉండేది, మీకు లాభం కలిగే విధంగానే నేను నిర్ణయం తీసుకుంటాను, ఈ ఒక్క విషయాన్ని మీరు మర్చిపోమాకండి అని చెప్పి రైతులకి చెప్పి 2వ విడత భూ సమీకరణ 16,666 ఎకరాలని టార్గెట్గా పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఈసారి ఏంటి అంటే మనం ఫస్ట్ విడతలో భూ సమీకరణ చేసినప్పుడు రాజధాని కోసం అని సమీకరించారు. ఇప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ వైజ్గా సమీకరణ చేస్తున్నారు. అంటే చిన్న చిన్న పాకెట్లలో చేయటం వల్ల ఆ సమస్య ఉంటే ఆ పాకెట్ వరకే ఉంటుంది, అక్కడ రైతులకి అక్కడే పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు సమీకరణ జరిపింది ఏంటి అంటే అమరావతిలో వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ కోసం, స్పోర్ట్స్ సిటీ కోసం, క్రీడా నగరం చేయాలని దానికోసం ఈ సమీకరణ చేశారు. ఇవి అంటే ఇంత పకడ్బందీగా చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే నచ్చని ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్టట తీసుకుంటాడు, నేను అమరావతిని చెడగొడదామని ప్రయత్నం చేశా కదా, నేను R5 జోన్ అని తీసుకొచ్చి పీఠముడి వేశాను, నీకు ఆ పీఠముడిని కూడా ఇప్పుతాడా అని ఆక్రోశం ఉక్రోషం వాటితోటి రకరకాలుగా వచ్చి మళ్ళీ ఇంకొక 54,000 ఎకరాలు అది ఇది అని చెప్పేదో మాడుతున్నాడు. ఎంత భూ సమీకరణ చేస్తున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అంటే ఇక్కడ ఒక క్లారిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది సార్, అది రైతులకు కావచ్చు లేదంటే ప్రజలకు కూడా. ఇప్పుడు సెకండ్ టైం భూ సేకరణ అప్పుడు కౌలు పెంచివ్వట్లేదు, అలాగే మొదటిసారి సేకరించినప్పుడు ఎంత రాయితీ ఇచ్చారో ఇప్పుడు కూడా అదే రాయితీ ఇస్తామంటున్నారు, కానీ ఎక్స్పెన్సెస్ అన్నీ పెరిగిపోయాయి కదా ఎలాగా అని చెప్పి కూడా వాళ్ళు సైడ్ నుంచి వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, అవి అర్థం చేసుకోకుండా వీళ్ళు మళ్ళీ బలవంతంగానే ఇప్పుడు కూడా భూసేకరణ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు భూ సమీకరణ పరిధిలోకి మేము రాము అంటే భూ సేకరణ చేస్తాము అని క్లియర్ కట్గా మంత్రి నారాయణ చెప్పాడు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే మేము మా భూములు ఇవ్వము అని నిరభ్యంతరంగా చెప్పచ్చు. చెబితే ఆ ఏరియా వరకు భూ సేకరణ చేస్తారు. ఆలోచించుకోవాలి రైతులు. చాలామంది అంటే బయట వ్యక్తులు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లాంటివి అడుగుతున్నారు, కానీ భూ సేకరణ కన్నా భూ సమీకరణలో రైతుకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అందుకనే రైతులు మాకు భూసేకరణ వద్దు, భూ సమీకరణ చెయ్యండి అని అడుగుతున్నారు. అందుకని ఎక్కడా కూడా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి అనుచరులు అడుగుతున్నారు తప్ప రైతులు ఎవరో అడగటం లేదు. వాళ్ళకి అభ్యంతరం అయితే వాళ్ళు మేము భూ సమీకరణకి మేము రాము అంటే భూసేకరణకి ఆర్డినెన్స్ ఇచ్చి చేసుకుంటారు. అందుకని ఎక్కడా కూడా రైతులందరూ కూడా ఆనందంగా భూములు ఇస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉన్న భూముల వాళ్ళు కూడా వాళ్ళ ముందరకు వచ్చి భూ సమీకరణ కింద మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పి వాలంటరీగా వచ్చేసారు. అందుకని మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తంపులు పెట్టే వాళ్ళ నైజాన్ని మీరు గ్రహించండి. రైతులు క్లీన్ హార్టెడ్, ఎట్ ది సేమ్ టైం గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు క్లీన్ హార్టెడ్. వాళ్ళకేమీ ఎటువంటి భేషజాలు కూడా లేవు. రైతులు ఏదైనా డిమాండ్ చేస్తే ఇవ్వటానికే రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. అక్కడ పనిచేసే మున్సిపల్ మంత్రి నారాయణ ఆయన అంతే అంకిత భావంతో ఆయన పనిచేస్తున్నాడు. కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా అదే అంకిత భావంతో ఉండి అక్కడ రాత్రి వాళ్ళు అక్కడే ఉండి పనిచేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా అదే ఆలోచన ఉంది. అందుకని ఇటువంటివి రైతులకి ఇష్టం లేదు. రైతులకి ఇష్టం లేకపోతే ఆగమను భూసేకరణ చేస్తారు. అది ఎక్కడ లేదు. అసలు రైతులందరూ భూ సమీకరణ చేయమని అడుగుతూ ఉన్నారు. ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా ఉన్నారు కదండి ముందర, దానికి కూడా మేము ల్యాండ్లు ఇస్తామండి
అని ముందరికి వస్తున్నారు. ఇవన్నీ కూడా రైతుల ఇష్ట ప్రకారమే జరుగుతాయి తప్ప జగన్మోహన్ రెడ్డి ఇష్ట ప్రకారం జరగవు. Please subscribe to Leo News for more videos.